12 ఏళ్లుగా నడుస్తున్న ఈ నిర్భయ కాండకు అంతం ఎక్కడనేది ఇప్పటికీ తేలని ప్రశ్నగానే ఉంది. నిర్భయ చట్టం తర్వాత వచ్చిన మార్పు కూడా పెద్దగా ఏమీ లేదు. పోలీసులను ఆశ్రయించే బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇక పాపం పెరిగినట్లు అత్యాచార నేరాలు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు స్త్రీలు మదమెక్కిన మృగాళ్లకు బలవుతూనే ఉన్నారు. ఎందుకిలా? నిర్భయ చట్టం అంత కఠినంగా లేదా? లేదంటే సమాజంలో మార్పు రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమా? చట్టం మనిషిని సరైన మార్గంలో నడపడానికి రూపొందించిన నియమ నిబంధనల రూపం. అయితే అలాంటి చట్టాలు మనకు చాలానే ఉన్నాయి. కొత్త చట్టాలు వస్తున్నా కొద్దీ అందులో శిక్షలు కూడా కఠినంగానే రూపొందిస్తున్నారు. అయినా ప్రయోజనం మాత్రం పెద్దగా కనిపించట్లేదు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఘటన జరిగిన 6 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు పశ్చిమ బెంగాల్ పోలీసులు. నేరం తానే చేశాడని అనడానికి కావలసిన ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పారు. అయితే ఇది సామూహిక అత్యాచారం అనడానికి రుజువులున్నాయని, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఈ నేరంలో భాగస్తుడని ఇతరత్ర వాదనలు కూడా వచ్చాయి. అయితే విచారణలో పోలీసులు గాని, కేంద్ర సంస్థ సిబిఐ గాని ట్విస్టులు చేస్తుంది తప్ప పూర్తి నిజాన్ని బయటపెట్టలేకపోయింది. చివరికి భారత అత్యున్నత న్యాయస్థానం కేసును సుమోటోగా తీసుకుని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ చట్టం క్లియర్గా ఉన్నా దాని అమలు మాత్రం అత్యంత ఆలస్యంగా నడుస్తుందన్నది స్పష్టంగా అర్థమైంది. వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదనేది న్యాయ వ్యవస్థలో భారతదేశం ఉందని గర్వపడాలో, తప్పించుకున్న 100 మంది నేరస్తులు 1000 మందిని బలి తీసుకుంటున్నారని బాధపడాలో తెలియని సందిగ్ధతలో దేశముంది. చట్టం, న్యాయంతో పాటు దేశ ప్రజలు కూడా ఈ పరిస్థితిని తలచుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. 2012 డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత 2013లో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం పేరుతో కఠినమైన అత్యాచార నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఈ నిర్భయ చట్టంతో యాసిడ్ దాడులు, లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడడం లాంటి నేరాల్లో శిక్షలు కాస్త కఠినతరమయ్యాయి. జైలు శిక్షను పెంచడంతో పాటు తీవ్రమైన అత్యాచార నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష పడేలా ఈ చట్టంలో ఉంది. అయితే ఈ చట్టం అమలైన తర్వాత గతంతో పోల్చితే ఎక్కువ మంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ నేరాలు మాత్రం యథావిధిగానే పెరుగుతూ పోతున్నాయి. ఇక ఇప్పటికీ తమపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయడంలో, న్యాయం పొందడంలో మహిళలు అవరోధాలు ఎదుర్కొంటున్నారు. బాధిత బాలికలు, మహిళలు ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో, ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరియైన న్యాయ సహాయం, వైద్య సేవలు అందుబాటులో ఉండట్లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక దుమ్మెత్తిపోస్తుంది. దేశంలో న్యాయ వ్యవస్థ ఇప్పటికీ కొన్నిసార్లు రాజకీయపరమైన ఒత్తిళ్లకు లోనవుతోందని, అందుకే కొందరు బడా నేతల ప్రమేయమున్న కొన్ని కేసుల్లో పరపతి ఉన్నవారి నేరాల్లో నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి. కోర్టు తీర్పుల్లోనూ జాప్యం జరుగుతుంది. అనేక కేసుల్లో విచారణలు నెలలు, సంవత్సరాలు కొనసాగుతున్నాయి. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2018లో వెల్లడైన ఓ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో నమోదవుతున్న ప్రతి 4 అత్యాచార కేసుల్లో ఒక్కదాంట్లోనే దోషులకు శిక్షలు పడుతున్నట్లు తెలిసింది. ఇక గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో నమోదైన రేప్ కేసుల్లో కేవలం 12% నుంచి 20% కేసుల్లోనే విచారణ పూర్తయింది. చట్టాలు కఠినమైన, న్యాయం వేగంగా జరగాలనే నియమాలు ఉన్నా ఇప్పటికీ రేప్ బాధితుల్లో అనేక మంది సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పెండింగ్లో ఉన్న అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేసేందుకు దేశంలో కొత్తగా 1000కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే నిర్భయ కేసు విచారణ జరిగింది. అయితే ఇందులో న్యాయం ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే నేరస్తులకు ఉరిశిక్ష వేయమని 2017లో, అంటే ఘటన జరిగిన 5 ఏళ్ల తర్వాత తీర్పు రాగా, తీర్పు వచ్చిన 3 సంవత్సరాల తర్వాత, అంటే మొత్తంగా ఘటన జరిగిన 8 సంవత్సరాల తర్వాత శిక్ష అమలైంది. 4 నిందితుల్లో 3కి ఉరిశిక్ష పడగా, ఒకడికి 18 ఏళ్లు నిండలేదనే కారణంతో కొన్నేళ్లు బాలల జైల్లో ఉంచి బయటకు పంపించారు.
నిజానికి దేశంలో మహిళల పట్ల లైంగిక హింస తగ్గుతున్నట్లు ఎలాంటి సంకేతాల్లో? పైగా దేశంలో బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ప్రపంచంలో మహిళలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దేశంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని గతంలో థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వే వెల్లడించింది. అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్, సిరియాలు 2-3 స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. దీన్ని బట్టే భారతదేశంలో స్త్రీలు ఎంత ప్రమాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులు రాజ్యమేలుతున్న ఆఫ్ఘనిస్తాన్, సిరియాల సరసన స్త్రీలను దేవతలుగా పూజిస్తున్నామని చెప్పుకుంటున్న భారత్ ఉండడం ఇక్కడి పరిస్థితిని స్పష్టం చేస్తుంది. అయితే ఇన్ని నిజాలను కనిపించకుండా చేయడంలో రాజకీయ వ్యవస్థదే కీలక పాత్ర అనడానికి సంకోచించాల్సిన అవసరమే లేదు. ఇక పదవులకే ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ నేతలను పక్కన పెడితే ఈ పరిస్థితికి సమాజం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కోల్కతా కేసుపై స్పందించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వెల్లడించారు. సమాజంలో ఇప్పటికి పాతుకుపోతున్న పితృస్వామ్య వ్యవస్థ, శతాబ్దాలుగా కొనసాగుతున్న మహిళల పట్ల వివక్ష, లింగ నిష్పత్తిలో వ్యత్యాసాలు లాంటివి మహిళలపై నేరాలు పెరగడానికి ప్రధాన కారణాల్లో కొన్ని అని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా దేశం ఆర్థికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ పాశ్చాత్య ఉదారవాదంపై అవగాహన పెరుగుతూ ఉన్నా ఇప్పటికీ భారతదేశంలో చాలా మంది పురుషులు మహిళలను ఒక వస్తువుగా చూస్తున్నారు. భారతీయ చిత్రాల్లో బూతు, అసభ్యత సంగతి చెప్పనవసరం లేదు. ఇక మహిళల్ని ఓటు బ్యాంకుగా చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలు తప్ప మహిళల హక్కులు, భద్రత గురించి ఎన్నికల్లో పెద్దగా ప్రస్తావన రాదు. దేశంలోని ఏ పార్టీ దీన్ని సామాజిక సంక్షోభంగా గుర్తించట్లేదు. అందుకే ఇప్పటికీ అనేక నిర్భయ, అభయలు, దిశలు కనిపిస్తూనే ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.